అయోధ్య రామ మందిరంలో మొదలైన పూజలు. రేపు ఊరేగింపుగా గర్భాలయంలోకి బాలరాముడు. దావోస్లో పలు సంస్థల సీఈఓలతో సీఎం రేవంత్ భేటీ. తెలంగాణలో పెట్టుబడులకు అవకాశాలపై ప్రెజెంటేషన్. గొర్రెల పంపిణీ స్కీంలో అక్రమాలపై ఏసీబీతో దర్యాప్తు. పశుసంవర్ధక శాఖలో ఫైళ్ల మాయం కేసు అప్పగింత. సర్కార్ ఆఫీసుల్లో రిటైర్డ్ అధికారులపై సర్కార్ ఫోకస్. రేపు సాయంత్రంలోగా లిస్ట్ ఇవ్వాలని సీఎస్ ఆదేశాలు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి, బల్మూరి. ఎంపీ ఎన్నికలపై మైనారిటీ నేతలతో దాస్ మున్షి భేటీ. రేవంత్ 5 ఏళ్లు సీఎంగా ఉండాలన్న కడియం. పెండింగ్ బిల్లులపై గొంతు విప్పుతానన్న కేటీఆర్. ఈడీ విచారణకు హాజరు కాని ఎమ్మెల్సీ కవిత. సుప్రీంలో కేసు తేలేదాకా ఎంక్వైరీకి దూరం. ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా షర్మిలను నియమించిన ఏఐసీసీ. సీనియర్ల సహకారంతో పూర్వ వైభవం తెస్తానని ట్వీట్. ఏపీ అనంతపురంలో ఐఆర్ఎస్ శిక్షణ సంస్థ నాసిన్ ప్రారంభం. 10 ఏళ్లలో దేశంలో పేదరికం తగ్గించామన్న పీఎం మోడీ. రామ మందిరాన్ని మోడీ రాజకీయంగా మార్చారన్న రాహుల్. నాగాలాండ్కు చేరిన న్యాయయాత్ర. భారీగా పాల్గొన్న నేతలు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన కొనసాగుతోంది. ఇప్పటికే పలు రంగాల పారిశ్రామికవేత్తలతో వరుసగా భేటీ అవుతున్నారు సీఎం రేవంత్. డబ్ల్యూఈఎఫ్ ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ను హైదరాబాద్ లో ప్రారంభించేందుకు ఒప్పందం కుదిరింది. ఇక మరోవైపు ప్రభుత్వ శాఖల్లో తిష్టవేసిన రిటైర్డ్ అధికారులపై చర్యలు ప్రారంభించింది. అన్ని శాఖల్లోని వారి వివరాలు ఇవ్వాలని హెచ్ఓడీలను ఆదేశించారు సీఎస్ శాంతికుమారి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణకు అరుదైన అవకాశం దక్కింది. డబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ను హైదరాబాద్ లో ప్రారంభించేందుకు ఒప్పందం కుదిరింది. బయో ఏషియా 2024 లో భాగంగా ఫిబ్రవరి 28న సెంటర్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ప్రకటనను డబ్ల్యూఎఫ్ ప్రెసిడెంట్ బోర్గే బ్రెండాతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సంయుక్త ప్రకటన విడుదల చేశారు. దావోస్ పర్యటనలో పారిశ్రామికవేత్తలతో వరుసగా భేటీ అవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి మెట్రానిక్ సీఈఓ జిఎఫ్ మార్తా, అపోలో ఆసుపత్రి ప్రీతిరెడ్డితో సమావేశమయ్యారు. హెల్త్ కేర్, టెక్ కలయికతో తెలంగాణ ప్రణాళికపై చర్చించారు. ఇప్పటికే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బ్రెండిబోల్, ఇథియోపియా ఉప ప్రధాని మెకుర్నిస్ తో పాటు పలు ఇండస్ట్రియలిస్టులతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా ఆరోగ్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెమినార్లో రేపు రేవంత్ ప్రసంగించనున్నారు. మదిర నియోజకవర్గ అభివృద్ధికి చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. నియోజకవర్గంలోని రహదారులు, భవనాలు, సాగునీటి ప్రాజెక్టులు, మదిర మున్సిపల్ డెవలప్మెంట్, చెరువుల అభివృద్ధి పనులు వేగంగా చేయాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రైతులకు పంటల మార్పిడిపై అవగాహన కల్పించేందుకు రైతు వేదికలను ఉపయోగించుకోవాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. విత్తనాల లభ్యత అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. దళారీ వ్యవస్థను నిర్మూలించే విధంగా చేపట్టే చర్యలను పరిశీలించాలన్నారు. హైదరాబాద్లోని సచివాలయంలో డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఆఫీసర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రేపటి నుంచి మొదలయ్యే సమ్మెపై లారీ డ్రైవర్లు పునరాలోచించుకోవాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హిట్ అండ్ రన్ కేసులోని నిబంధనలను అమలు చేయమని కేంద్రం ఇప్పటికే చెప్పిందన్నారు. కానీ కొన్ని గుర్తింపు లేని సంఘాలు రేపటి నుంచి సమ్మె చేస్తామనడం సరికాదన్నారు. మెజారిటీ సంఘాలు సమ్మెను వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా సమ్మెను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. రిటైర్డ్ అయినా ఇప్పటికీ ప్రభుత్వ శాఖలో తిష్టవేసిన అధికారులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అన్ని శాఖలు ఉన్న రిటైర్డ్ అధికారుల వివరాలు ఇవ్వాలని వివిధ శాఖల హెచ్ఓడీలను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. రీ అపాయింట్మెంట్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ద్వారా పనిచేస్తున్న అధికారుల లిస్ట్ ఇవ్వాలని ఆదేశించింది. రేపు సాయంత్రం 5 గంటల లోపు రిపోర్ట్ ఇవ్వాలని ఆర్డర్ ఇచ్చారు సీఎస్. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్, ఎన్ఎస్యూఐ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్లను నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించింది. ఇక దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా స్ఫూర్తి స్థల్ దగ్గర నివాళులర్పించారు నేతలు. ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్, ఎన్ఎస్యుఎస్ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ పేర్లను అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు ఫోన్ లో సమాచారం అందించారు. నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా 2 పేర్లను ఖరారు చేసింది. త్వరలో అధిష్టానం అధికారికంగా ప్రకటించనుంది. ఇక మరోవైపు బల్మూరి వెంకట్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ సీనియర్లు సంతకాల సేకరణ చేపట్టినట్లు సమాచారం. వెంకట్ కు రాజకీయ భవిష్యత్తు ఉందని, ఇప్పుడే తొందరెందుకని గాంధీ భవన్ లో సంతకాలు సేకరిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా నివాళులర్పించారు పార్టీ నేతలు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని స్ఫూర్తి స్థల్ దగ్గర జరిగిన జైపాల్ రెడ్డి 82వ జయంతి వేడుకల్లో మంత్రులతో పాటు స్టేట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ముఖ్య నేతలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారన్నారు నేతలు. దేశ అభివృద్ధిలో తెలంగాణ యొక్క భాగస్వామ్యం కోసం మనందరం జైపాల్ రెడ్డి గారి బాటలో నడిచేటటువంటి విధంగా ఆయనకి నివాళులు అర్పించడం తప్ప వేరే మార్గం లేదని చెప్పి విజ్ఞప్తి చేస్తూ వారి కుటుంబ సభ్యులకి సానుభూతిని తెలియజేస్తా. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం జైపాల్ రెడ్డి గారి జన్మదినాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహించే కార్యక్రమం చేస్తున్నందుకు మా గౌరవ ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ జైపాల్ రెడ్డి గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని మనం అందరం కూడా నిజమైనటువంటి వారికి ఆత్మశాంతి అంటే వారిని ఆదర్శంగా తీసుకున్నప్పుడే నిజమైనటువంటి నివాళి. కాబట్టి ఈ సందర్భంలో వారి యొక్క కుటుంబ సభ్యులకు ప్రగాఢంగా అర్పిస్తూ నేను మా సహచర మంత్రివర్యులందరం కూడా అలాగే మా శాసనసభ్యులు కూడా ముఖ్యమంత్రి గారితో చర్చించి పాలమూరు రంగారెడ్డికి కూడా జైపాల్ రెడ్డి గారి పేరు పెట్టే విధంగా తప్పకుండా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాన్ని చేసుకుంటాం. So he was a great leader. He has a vision for the country. He has a vision for Telangana. It's a great loss for us, but today he would have been the happiest person to see Telangana liberated, to see Telangana, for safe Telangana and for safe democracy. He fought, and today he would have been the happiest person. So my pranam to Jaipal Reddy ji. తెలుగు జాతికి ఆదర్శ నాయకుడిగా జైపాల్ రెడ్డి నిలిచారన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నీతి నిజాయితీలో జీవితకాలం రాజకీయాలు చేశారని అన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కేంద్ర మాజీ మంత్రి కాకాతో జైపాల్ రెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయని గుర్తు చేసుకున్నారు. అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గా ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో అనేక మున్సిపాలిటీలకి 100 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పించిన గొప్ప నాయకుడు, ఒక సమర్థవంతమైన మంత్రిగా జైపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఈ తెలంగాణ సాధించుకోవడానికి మీరందరూ సహకారపడాలని చెప్పి జైపాల్ రెడ్డి గారు చాలా కృషి చేయడం జరిగింది. తెలంగాణ బిల్ పాస్ కావడంలో ఒక కీలకమైన పాత్ర జైపాల్ రెడ్డి గారు వేశారు. జనాభా లెక్కలు, కులాల గణనను కేంద్రంలోని బీజేపీ సర్కార్ చేయడం లేదన్నారు పిసిసి ఎస్టీ సెల్ చైర్మన్ వెల్లయ్య నాయక్. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారన్నారు. రేపు మధ్యాహ్నం గాంధీ భవన్ లో జరిగే ఎస్టీ విభాగం కార్యవర్గ సమావేశంలో ఎంపీ ఎన్నికలపై చర్చిస్తామన్నారు. బీసీ ఓసీల జనాభా లెక్కల్ని జనాభా సెన్సస్ డిపార్ట్మెంట్ తీయట్లేదు. కరోనా ఉందని చెప్పి 2021లో జనాభా లెక్కల్ని ఇప్పటికీ ప్రభుత్వం బయట పెట్టలేదు. ఈ మొత్తం జనాభా లెక్కలు బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇవాళ రాహుల్ గాంధీ గారు భావిస్తూ ఉన్నారు. ఆ లక్ష్యంతోనే ఆయన భారత్ జోడో న్యాయయాత్ర చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ లక్ష్యాన్ని, రాహుల్ గాంధీ గారి ఉద్దేశాన్ని, రాహుల్ గాంధీ గారి లక్ష్యాన్ని ఇవాళ ప్రతి కుటుంబం వరకు తీసుకెళ్లడం అనేటటువంటిది గిరిజనులుగా మా బాధ్యత. గాంధీ భవన్ లో హైదరాబాద్, చేవెళ్ల, సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ల మైనార్టీ నేతలతో భేటీ అయ్యారు స్టేట్ కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి. ఎంపీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అటు ఎంపీ బండి సంజయ్ పై కరీంనగర్ లో ఫిర్యాదు చేశారు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ కూలగొట్టబోతున్నారంటూ చేసిన వ్యాఖ్యలపై కంప్లైంట్ ఇచ్చారు. ఏ ఆధారాలతో సంజయ్ ఈ కామెంట్స్ చేశారో విచారణ జరపాలని కోరారు. సర్పంచుల పెండింగ్ బిల్లులపై గొంతు విప్పుతానన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎస్సీ వర్గీకరణకు మద్దతిస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలన్నారు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. అలాగే దళిత బంధు పథకాన్ని కొనసాగించాలన్నారు నేతలు.
పదవులు శాశ్వతం కాదని పవర్లో ఉన్నప్పుడు ఎంత మంచిగా పనిచేశామన్నదే ముఖ్యమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గ్రామ సర్పంచులు చాలా కష్టపడి పనిచేసి రాష్ట్రాన్ని ఓడీఎస్ ప్లస్ గా మార్చినందుకు సలాం చేస్తున్నానని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సర్పంచులకు చేసిన ఆత్మీయ సత్కారం కార్యక్రమంలో పాల్గొన్నారు కేటీఆర్. ఇక్కడ కూర్చున్న మా సర్పంచ్ మీరు గర్వంగా చెప్పుకోవచ్చు, మీ పిల్లలు చెప్పుకుంటారు, మీ మనవరాలు చెప్పుకుంటారు. ఏమని మా ఊరు బాగా చేసింది ఎవరు తెలుసా మీకు? మా ఊరిలో పొలాలను కట్టింది ఎవరు తెలుసా మీకు? మా నాయన మా తాత సర్పంచ్ ఉన్నప్పుడు మా నాయన సర్పంచ్ కట్టేది గర్వంగా. వస్త్ర పరిశ్రమ సంక్షోభంపై వస్తున్న వార్తలపై స్పందించారు కేటీఆర్. గత 15 రోజులుగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలపై వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని ట్వీట్ చేశారు. పద్మశాలీలను ఆదుకోవాలని కోరారు. మరోవైపు ఆల్విన్ కాలనీలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని దుండగుడు ధ్వంసం చేయడాన్ని ఖండించారు కేటీఆర్. నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్లు కొనసాగాలని కోరుకుంటున్నానన్నారు స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతిస్తూ సుప్రీంకోర్టులో సర్కార్ అఫిడవిట్ దాఖలు చేయాలని కోరారు. వర్గీకరణకు మద్దతు తెలిపినాయి కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. మీరు కూడా తక్షణమే వర్గీకరణను సమర్థిస్తూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేయాలని చెప్పి నా డిమాండ్. మంత్రి జూపల్లి కృష్ణారావు పండుగ పూట పచ్చి అబద్దాలు చెప్పారని విమర్శించారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు. మంత్రి నియోజకవర్గంలో ఆర్మీ జవాన్ హత్య జరిగితే మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలకు తెరలేపిందని ఫైర్ అయ్యారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో జరిగినటువంటి మల్లేశం ఎక్స్ సర్వీస్ మ్యాన్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త యొక్క హత్య మరి రాజకీయ హత్య కాకపోతే స్థానిక శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్న నీవు కనీసం ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని చెప్పి అడుగుతా ఉన్నాం. కరీంనగర్ జిల్లాకు చెందిన ఐడీసీ మాజీ చైర్మన్ ఈద శంకర్ రెడ్డిని పరామర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇటీవల శంకర్ రెడ్డి తల్లి చనిపోయారు. జిల్లా కేంద్రంలోని శంకర్ రెడ్డి ఇంటికి వెళ్లిన హరీష్ రావు కమలాదేవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. మళ్లీ మోడీనే ప్రధాని అవుతారని తెలంగాణ ప్రజలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వికసిత్ భారత్ లో భాగంగా కాచిగూడలో పర్యటించిన ఆయన కేంద్ర పథకాలను ప్రజలకు వివరించారు. ఇటు దివంగత జైపాల్ రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించారు. జైపాల్ రెడ్డి రాజకీయ జీవితం ఎంతో మందికి ఆదర్శమన్నారు. రేపు ఢిల్లీ వెళ్లనున్నారు కిషన్ రెడ్డి. జిల్లా అధ్యక్షుల మార్పుపై జేపీ నడ్డాతో చర్చించనున్నారు. మోదీ మళ్లీ ప్రధాని కావాలని తెలంగాణ ప్రజలు బలంగా కోరుకుంటున్నారని అన్నారు కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. కేంద్ర పథకాలు ప్రతి ఇంటికి చేర్చే లక్ష్యంతో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రారంభించామని చెప్పారు. కాచిగూడలోని నింబోలి అడ్డలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. అత్యధిక ఎంపీ సీట్లు ఇచ్చి మోదీకి మద్దతివ్వాలని రాష్ట్ర ప్రజలను కోరారు. బ్యాంకు రుణాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు కిషన్ రెడ్డి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక రకాలుగా దేశం ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. దేశంలో అవినీతి తగ్గించాలి, ఏదైనా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన నిధులు పేదవాళ్ళకు అందితే మధ్యదళారీ వ్యవస్థ ఉండకూడదనే ఉద్దేశంతో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా పేదవాళ్లకు మరి అందాల్సినటువంటి 100కు 100% ప్రభుత్వ సహకారము వారికి అందించేటువంటి కార్యక్రమం కొనసాగిస్తుంది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ స్ఫూర్తి స్థల్లో మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డికి నివాళులర్పించారు కిషన్ రెడ్డి. రాజకీయాల్లో ఆదర్శ నాయకుడిగా జైపాల్ రెడ్డి నిలిచిపోతారన్నారు. జైపాల్ రెడ్డి జనతా పార్టీలో ఉన్నప్పుడు తాను విద్యార్థి దశలో ఉన్నానన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన వాళ్ళు ఆనాటి నాయకుల ఉపన్యాసాలను వినాలని సూచించారు కిషన్ రెడ్డి. జైపాల్ రెడ్డి గారు జనతా పార్టీలో ఉన్నప్పుడు వారితో కలిసి పనిచేయడం జరిగింది. నేను అప్పుడు విద్యార్థిగా ఉన్నాను. ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులలాగా ఆ రోజు వాళ్ళు ప్రవర్తించలేదు. అధికారంలో ఉన్నప్పుడు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఆదర్శంగా వ్యవహరించేటువంటి ప్రయత్నము జైపాల్ రెడ్డి లాంటి పెద్దలు చాలా మనకు ఆదర్శంగా ఉంటారు. వాళ్ళ స్ఫూర్తితో పనిచేయడమే నిజంగా వారికి ఇచ్చేటువంటి నివాళులు. కాబట్టి జైపాల్ రెడ్డి లాంటి ఆదర్శ రాజకీయ నాయకులను స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాలి.
దేశవ్యాప్తంగా పార్లమెంటు నియోజకవర్గాలపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ చేసింది. అన్ని రాష్ట్రాల నేతలతో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సమావేశమయ్యారు. వచ్చే పార్లమెంటు సెషన్ పై దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో మెజారిటీ ఎంపీ సీట్లు దక్కించుకోవాలని చూస్తున్న బీజేపీ హైకమాండ్ 2 నుంచి 4 నియోజకవర్గాలకు క్లస్టర్ కింద ఇన్ఛార్జీలను నియమిస్తోంది. క్లస్టర్ ఇన్ఛార్జీలుగా ఉన్న బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీలు ప్రేమేందర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, బంగారు శృతి, ప్రదీప్ రావు సహా మాజీ ఎమ్మెల్యే ధర్మారావు ఢిల్లీ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా నియమితులైన చంద్రశేఖర్ ను కలిశారు రాష్ట్ర బీజేపీ నేతలు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. విషెస్ చెప్పిన వారిలో రాష్ట్ర పార్టీ కార్యదర్శులు ప్రేమేందర్ రెడ్డి, ప్రదీప్, శృతి, వెంకటేశ్వర్లు ఉన్నారు. పిరేక్ బార్ మోదీ సర్కార్ లో భాగంగా బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో కిషన్ రెడ్డి వాల్ రైటింగ్ లో పాల్గొన్నారు. గోడపై స్వయంగా పిరేక్ బార్ మోదీ సర్కార్ అని రాశారు కిషన్ రెడ్డి. ఆ తర్వాత కమలం పువ్వు గుర్తును గోడపై వేశారు. ఏపీ కాంగ్రెస్ బాధ్యతలను షర్మిలకు అప్పగించింది. కాంగ్రెస్ తక్షణమే ఆదేశాలు అమల్లోకి వస్తాయని చెప్పింది. తనకు అప్పగించిన బాధ్యతను 100% నెరవేర్చుతానని చెప్పింది షర్మిల. పార్టీ పూర్వ వైభవం కోసం పనిచేస్తానని చెప్పింది. తనపై నమ్మకం ఉంచిన ఖర్గే, సోనియా, రాహుల్ కు ధన్యవాదాలు తెలిపారు షర్మిల. ఇటు షర్మిలకు అధ్యక్ష బాధ్యతలపై వైఎస్ఆర్సీపీ స్పందించింది. తమ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని ప్రకటించింది. ఏపీ కాంగ్రెస్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ షర్మిలను రాష్ట్ర చీఫ్ గా నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఆదేశాలు అమల్లోకి వస్తాయని కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. మరో 2 నెలల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. నిన్ననే గిడుగు రుద్రరాజు పీసీసీ పదవికి రాజీనామా చేశారు. ఆయన ప్లేస్ లో షర్మిలకు బాధ్యతలు అప్పగించారు. గిడుగు రుద్రరాజును సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులుగా గౌరవించింది. విభజన తర్వాత ఏపీలో చెల్లాచెదురైన కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేలా అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 4న వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేశారు షర్మిల. అదే రోజు రాహుల్, ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తారని జోరుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ షర్మిలను ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. పీసీసీ చీఫ్ నియామకం తర్వాత షర్మిల ట్విట్టర్ వేదికగా స్పందించారు. తనకు అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించినందుకు సోనియా, రాహుల్, ఖర్గేకు ధన్యవాదాలు తెలిపారు. పూర్తి నిబద్ధతతో, చిత్తశుద్ధితో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు పునర్నిర్మించడానికి నమ్మకంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి కాంగ్రెస్ సైనికుడితో కలిసి పనిచేయడానికి తాను ఎదురు చూస్తున్నానని, మద్దతు కూడా కోరుతున్నట్టు చెప్పారు. గిడుగు రుద్రరాజు సహా రాష్ట్రంలోని పార్టీ నాయకుల అనుభవాలు, నైపుణ్యాలతో నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలనుకుంటున్నానని ట్వీట్ చేశారు. కాంగ్రెస్ చీఫ్ గా షర్మిలను నియమించినంత మాత్రాన ఆ ప్రభావం వైఎస్ఆర్సీపీపై పడదన్నారు ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఎందరో ముఖ్యమంత్రుల తమ్ముళ్లు, చెల్లెలు రాజకీయాల్లోకి వచ్చారని, కానీ ఎవరు ముఖ్యమంత్రులు కాలేదన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ కు ప్రజలెవరు ఓటు వేయరన్నారు అమర్నాథ్. ఏముంది కాంగ్రెస్ పార్టీ పాత పార్టీకి కొత్త ప్రెసిడెంట్ అంతే కదా. పాత పార్టీ అది, లేని పార్టీ, రాష్ట్రంలో లేని పార్టీకి ఎవరు ప్రెసిడెంట్ అయితే మాకేంటి? అలా రాష్ట్రంలో పార్టీ ఉందా చెప్పండి. నాకు తెలిసి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 0.4% ఎంత వచ్చింది ఆ పార్టీకి. నోటా కంటే తక్కువ వచ్చింది. అటువంటి లేని పార్టీకి ప్రెసిడెంట్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నయ్యలు అన్నదమ్ములు ఉన్నారు, చాలా మందికి ఉన్నారు. మోడీ గారికి ఉండుంటారు నాకు తెలిసి. అందరికి ఉన్న వాళ్ళు అందరూ ప్రధానమంత్రులను, లేకపోతే అందరూ రాష్ట్రపతులు అయిపోతారు కదా. మరి అలాగైతే షర్మిలకు ఏపీ బాధ్యతలు అప్పగించడంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. రాజశేఖర రెడ్డి ఆశయాలను షర్మిల ముందుకు తీసుకువెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే వైఎస్ కళ అని, ఆ కళ సాకారం కోసం షర్మిల ఏపీలో పనిచేస్తారన్నారు నేతలు. ప్రజాస్వామ్యంలో పాలకులు ప్రజల సేవకులన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ప్రజల నుంచి వచ్చే పన్నులను వారి సంక్షేమానికే వాడుతున్నామని చెప్పారు. జీఎస్టీతో దేశంలో పన్నులను సరళతరం చేశామన్నారు మోడీ. ఏపీ పర్యటనలో భాగంగా లేపాక్షి ఆలయాన్ని సందర్శించడంతో పాటు నాసిన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు మోడీ.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక పన్నుల వ్యవస్థ సరళతరం చేసిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. చారిత్రక ప్రదేశంలో నాసిన్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. జీఎస్టీ రూపంలో సరళమైన ఆధునిక పన్నుల వ్యవస్థ తెచ్చామన్నారు. ప్రతి ఏటా పన్ను చెల్లించే వారి సంఖ్య పెరుగుతోందన్నారు. 10 ఏళ్లుగా పేదలు, రైతులు, మహిళలు, యువత సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేశామన్నారు. 9 ఏళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామన్నారు మోదీ. नैसिन का यह नया कैंपस बना है. मुझे विश्वास है ये कैंपस गुड गवर्नेंस के नए आयाम गढ़ेगा, देश में ट्रेड और इंडस्ट्री को नई गति देगा. 2014 के बाद से हमारी सरकार ने टैक्स में जो छूट दी है, जो रिफॉर्म किए हैं, उससे देशवासियों को करीब करीब 2.5 लाख करोड़ रुपए टैक्स की बचत हुई है. नीति आयोग ने कहा है कि हमारी सरकार के 9 साल में देश में करीब करीब 25 करोड़ लोग गरीबी से बाहर निकले हैं. అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం 11 రోజులు ఉపవాసం చేస్తున్నట్లు చెప్పారు మోదీ. అలాంటి సమయంలో పవిత్రమైన పుట్టపర్తి సత్యసాయి జన్మస్థలంలో నాసిన్ ప్రారంభించడం, లేపాక్షి వీరభద్ర స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. రామరాజ్య భావనే నిజమైన భావన అన్న మహాత్మా గాంధీ మాటలను గుర్తు చేశారు ప్రధాని మోదీ. इस धरती से विजयनगर के गौरवशाली राजवंश के सुशासन की प्रेरणा मिलती है. ऐसी प्रेरणादायी जगह पर नैसिन का यह नया कैंपस बना है. मुझे विश्वास है ये कैंपस गुड गवर्नेंस के नए आयाम गढ़ेगा. प्रभु श्री राम का जीवन विस्तार, उनकी प्रेरणा, आस्था भक्ति के दायरे से कहीं ज्यादा है. गवर्नेंस के, समाज जीवन में सुशासन के ऐसे प्रतीक हैं जो आपके संस्थान के लिए भी बहुत बड़ी प्रेरणा बन सकते हैं. నాసిన్ దేశంలోనే అత్యున్నత శిక్షణా సంస్థ అన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రెవెన్యూ సర్వీసులకు ఎంపికైన వారికి నాసిన్ లో శిక్షణ ఇస్తామన్నారు. ప్రపంచ కస్టమ్స్ సంస్థ నాసిన్ కు గుర్తింపు ఇచ్చిందన్నారు నిర్మలా. ఇది దేశంలోనే అతి ఉన్నతమైన ఒక మంచి ట్రైనింగ్ వ్యవస్థ. భారతదేశంలో రెవెన్యూ సర్వీస్ లో వచ్చే అధికారులు అందరికీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, జీఎస్టీ లాంటి और एक्साइज ड्यूटी ఇట్లాంటి క్షేత్రంలో పనిచేసే రెవెన్యూ సర్వీస్ అధికారి అందరికీ ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక మంచి వ్యవస్థ. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో నాసిన్ ని 503 ఎకరాల్లో నిర్మించారు. నాసిన్ లో ఐఆర్ఎస్ అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. నాసిన్ ప్రారంభోత్సవంలో ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్, పలువురు మంత్రులు పాల్గొన్నారు. యువత సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేశామన్నారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రోగ్రాంలో చేస్తున్నారన్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. ఈ కారణంతోనే కాంగ్రెస్ నేతలు ప్రాణప్రతిష్ఠకు హాజరవ్వడం లేదన్నారు. భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా నాగాలాండ్లో పర్యటించారు రాహుల్ గాంధీ. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కోసమే భారత్ జోడో న్యాయ యాత్ర చేపట్టామన్నారు రాహుల్ గాంధీ. అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ఠను బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రోగ్రాంలో చేస్తున్నారన్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. అందుకే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ హాజరు కావడం లేదన్నారు. శ్రీరాముడు భారతీయులందరికీ ఆరాధ్య దైవమన్నారు రాహుల్. కానీ కొందరు రాజకీయాల కోసం మతాన్ని వాడుకుంటున్నారని ఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి మెజారిటీ సీట్లు సాధిస్తుందన్నారు రాహుల్ గాంధీ. కూటమిలో చిన్న చిన్న సమస్యలున్నా పరిష్కారమవుతాయన్నారు రాహుల్. The RSS and the BJP have made the 22nd January function a completely political Narendra Modi function. I think that is why the Congress president said that he would. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.